భారతదేశం చాలా గొప్ప దేశం, చాలా పెద్ద దేశం కూడా. వేల కోట్ల జనాభా, వేల జాతులు, మతాలు. కానీ ఏం లాభం? ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలకు ప్రతిరూపమైన మన స్వాతంత్రాన్ని మనం చాలా బాగా తీర్చిదిద్దుకుంటున్నాం. నిజంగానే చాలా బాగా. ఏం చేయకూడదండి మన దేశంలో, ఏదైనా చేయొచ్చు. నడి రోడ్లో ఉమ్మేయచ్చు, ఎవరిని పడితే వాళ్ళని తిట్టచ్చు, అవసరమైతే కొట్టచ్చు, అమ్మాయిని రేపులు చేయొచ్చు, శిక్ష పడేలకు తప్పించుకోవచ్చు, తప్పులు చేయొచ్చు, లంచాలు ఇచ్చి బయటికి రావచ్చు, ఎంత దౌర్జన్యం చేస్తే అంత పలుకుబడి సంపాదించుకోవచ్చు, ఎంత దాదాగిరి చేస్తే అంత డబ్బు సంపాదించుకోవచ్చు. అంతెందుకు మన దేశంలో ఏం చేయలేని చెప్పండి. ఏం చేసినా తప్పించుకోవడానికి 100 మార్గాలు ఉన్నాయి, కానీ శిక్ష పడే ఒక్క మార్గం మాత్రం చాలా తక్కువ. కానీ నేను మన దేశాన్ని, మన దేశ ప్రజల్ని తిట్టడం లేదండి. స్వాతంత్ర దినోత్సవం అంటేనే రోజు ఎర్లీ మార్నింగ్ లేచి జెండాకి దండం పెట్టి సెల్యూట్ కొట్టి జనగణమన పాడి ఇంటికి వచ్చేయడం కాదు. ఒక్క రోజులో ఒక 1 అవర్ అన్న మన దేశం గురించి ఆలోచిస్తున్నామా లేదా, మన దేశ పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నామా లేదా అనేది మీరే ఆలోచించారు. అంతెందుకండి, మన స్కూల్ పిల్లలు ఉన్నారు, రోజు మార్నింగ్ స్కూల్కి వెళ్తారు, ఆగస్టు 15 రోజు కూడా వెళ్తారు, జెండా సెల్యూట్ కొడతారు, జనగణమన పాడతారు, ఇంటికి వస్తారు. ఇంకా మన కాలేజ్ స్టూడెంట్స్, అదే మన దేశ యూత్ ఏం చేస్తారంటే, ఆగస్టు 15 వచ్చిందంటే బార్లన్నీ వేసిస్తారు, బీర్లు ఎక్కడ దొరుకుతారా బాబు అని చాలా స్ట్రగుల్ అవుతాంటారు. ఇక సాఫ్ట్వేర్ ఎంప్లాయర్ అంటారా, ఎత్నిక్ వేర్లు, ఆ వేర్లు, ఈ వేర్లు అని చెప్పి హంగామా చేస్తారు. మిగిలిన పనులు చేసుకునే వాళ్ళు ఏదో ఒక రోజు సెలవు దొరికింది కదా అని చెప్పి హ్యాపీగా ఇంట్లో తినేసి పడుకుంటారు. సో మన దేశం గురించి ఇంకెవరు ఆలోచిస్తున్నారు? స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడగాలంటే, మన జాతీయ గీతం జనగణమన, అదే అండి మన నేషనల్ యాంథమ్. దాని అర్థం ఎంతమంది తెలుసండి? ఇప్పుడు వెళ్ళే స్కూల్ పిల్లలు జనగణమన పాడరా అంటే పాడతారు, అంతేగాని అర్థం చెప్పగలరా? చెప్పలేదు. నేను పుట్టి 24 సంవత్సరాలు అవుతుంది. పుట్టినప్పటి నుంచి ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ, ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ అంటూనే ఉన్నారు. ఇండియా ఇస్ డెవలప్డ్ కంట్రీ అని చెప్పడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. కొట్టాడు అని నాన్నని, తిట్టింది అని అమ్మని ఎవరన్నా వదులుకుంటారా? లేదు. అలా అని డబ్బులు సంపాదించడానికి, బాగా సెటిల్ అవ్వడానికి మన దేశాన్ని వదిలి, కన్నతల్లి లాంటి మన దేశాన్ని వదిలి వేరే దేశాలకు వెళ్ళి పనులు చేసుకునే కర్మ మన దేశంలో ఉండే వాళ్ళకి ఏం పట్టింది? నా బాధ ఒకటే అండి, కక్కేస్తున్నా. మనం ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డే చేసుకుంటున్నాం, కానీ ఒక్కరైనా చెప్పండి, గుండెల మీద చేసుకొని మన దేశం గర్వించదగ్గ స్థాయిలో ఉంది అని నేను స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నా అని చెప్పేవాళ్ళు ఎంతమంది మన భారతదేశంలో? ఎవరైనా అంటే సారీ. విషింగ్ ఎవ్రీవన్ ఏ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ.